ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టుకు అటెండ్ అయ్యారు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. సెబాస్టియన్ ఉదయసింహ అసెంబ్లీ సెక్రటరీ సదారాం టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్గా మారని విమర్శించారు రేవంత్ రెడ్డి. సదారాం నియామకంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానన్నారు. ప్రభుత్వం ఛార్జ్షీట్ దాఖలు చేస్తే ఎన్ని కుట్రలు పన్నారో తెలుస్తోందన్నారు. తనకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందన్నారు. కేసీఆర్ను గద్దెదించడమే కార్యాచరణగా ముందుకెళ్తానన్నారు రేవంత్. న్యాయ విచారణలో ఉన్నది కేసు. ప్రభుత్వం ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే తప్ప ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిందో బహిర్గతం కాదు. ప్రభుత్వం ఛార్జ్షీట్ ఒకసారి నెంబర్ అయిన తర్వాత అందులో ప్రభుత్వం పన్నిన కుట్రలన్నీ బయటకు వస్తాయి. దాని ప్రకారం న్యాయస్థానాలలో పోరాటం చేస్తాం. మాకు న్యాయస్థానాల మీద పూర్తి విశ్వాసం ఉంది. మాకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను కుట్రలను తిట్టుకుంటాం. సాంకేతిక అంశాలు నాకు తెలియదు. అక్కడ కూడా వాళ్ళ పార్టీ ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీగా కూడా వాళ్ళ పార్టీ నాయకుడినే పెట్టుకున్నారు. వాళ్ళ పార్టీ నాయకుడు రాజా సదారాంను నియమించిన అసెంబ్లీ సెక్రటరీగా. అతను రిటైర్ అతన్ని తీసుకొచ్చి చట్టాలకు నిబంధనలకు వ్యతిరేకంగా రాజా సదారాంను అక్కడ అసెంబ్లీ సెక్రటరీగా నియమించడం జరిగింది. కాబట్టి రాజా సదారాంను నియమించడానికి కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేస్తా నేను. అసలు వాళ్ళ పార్టీ అంతర్గత సమావేశాలలో పాల్గొంటున్నారు. ఏ రకంగా శాసనసభకు సెక్రటరీగా కోర్టుకు చెప్పాల్సి వస్తుంది. నేను ఉన్న పార్టీలోనే ఉంటాను. కేసీఆర్ ను వదిలేది లేదు. ఉన్న పార్టీ మారేది లేదు. కేసీఆర్ ను వదిలేది లేదు. మీరేం రెండో ఆలోచన చేయకండి. ఎవరు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసినా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలనే ఉంటా. కేసీఆర్ ను గద్దె దించుతా. అంతకు మించిన ఇంకో ప్రణాళిక లేదు. భవిష్యత్ కార్యాచరణ లేదు. ఖచ్చితంగా ఈ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే వరకు ప్రజలలో ఉంటా. ప్రజా పోరాటం చేస్తా. ప్రజల్ని సమాయత్తం చేస్తా. యువతను, బడుగు బలహీన వర్గాలను, గూడాలలో, తండాలలో ఉన్న ప్రతి ఒక్కరిని భుజం దట్టుతా. కేసీఆర్ అరాచకాలను అన్నింటిని కూడా బయటికి తీసుకొస్తా. ఖచ్చితంగా కేసీఆర్ ను గద్దె దించేంత వరకు నిద్రపోను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అందరూ సమాయత్తమై కేసీఆర్ కుర్చీ దించి అప్పుడు